నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ ను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి పరిశుభ్రం చేశారు. బీచ్ లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ 3 రోజుల పాటు బీచ్లో కబడ్డీ పోటీలు నిర్వహించిన నేపథ్యంలో బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి తిరిగి పరిశుభ్రమైన బీచ్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కాకినాడ బీచ్ను మరింత సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అర్థం కావట్లేదు. అది అందరూ గత 2-3 మాసాలుగా బీచ్ని అభివృద్ధి చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ మీద జిల్లా యంత్రాంగం అయితేనేంటి, కలెక్టర్ గారు అయితే, మా యొక్క కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం అయితేనేంటి, కాకినాడ బీచ్ని మా ఎన్నికల మేనిఫెస్టోలో బీచ్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. బీచ్ని ఒక ఫెస్టివల్ కేంద్రంగా తయారు చేస్తాం ప్రతి ఏడాది కూడా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని ప్రకారమే మొన్న బీచ్ కబడ్డీ రాష్ట్ర స్థాయి టోర్నమెంటు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. 13 జిల్లాల నుంచి 13 జిల్లాల్లో మేల్ అండ్ ఫీమేల్ టీంలు రావడం జరిగింది. పెద్ద ఎత్తున పోటీలు 50 మ్యాచ్లు జరిగాయి. అది అయిన తర్వాత ఆవేళ మొట్టమొదటి రోజే చెప్పాం, కలెక్టర్ గారు గత 2-3 నెలలుగా బీచ్ క్లీనింగ్ మీద ఒక కుడా నుంచి ఒక టీంని పెట్టి క్లీన్ చేయించడం, అలాగే కేఎస్పీలు కూడా క్లీన్ చేయించడం జరుగుతూ ఉంది. అవకాశం ఉన్నప్పుడల్లా మా కూటమి నాయకులందరూ కూడా వచ్చి స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నాం. మొన్న ఎప్పుడైతే ఈ ఫెస్టివల్ అరేంజ్ చేసామో, ఫెస్టివల్ అయిన తర్వాత ఏదైతే గత అపూర్వంగా 2-3 నెలల నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం, బీచ్ని చాలా శుభ్రంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాన్ని ఈవేళ అఫీషియల్స్ అయితేనేంటి, పోలీసు అయితేనేంటి, మా నాయకులు అయితేనేంటి, కూటమి నాయకులు అయితేనేంటి, కార్యకర్తలు అయితేనేంటి, జన సైనికులు అయితేనేంటి, అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల యొక్క శ్రామికులు ఎవరైతే పంచాయతీల్లో పనిచేస్తున్నారు అందరూ కూడా వచ్చి దీన్ని శుభ్రం చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున నిన్న మొన్న ఎలా క్రౌడ్ వచ్చారో ఈవేళ కూడా ఈ ప్రోగ్రాంని, ఒక ప్రోగ్రాం చూడడానికి ఎలా వచ్చారో క్లీనింగ్ చేయడానికి కూడా అంతమంది పాల్గొన్నారు. అది మంచి అవకాశం. యంగ్ మ్యాన్స్ క్లబ్ నుంచి కూడా వారు కూడా, ఉపాధ్యాయులు వారు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే అనేక మంది స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇది మన బీచ్, మన కాకినాడ బీచ్ని ప్రపంచ దృష్టిలో ఆకర్షించేసి, అలాగా మనం ఎక్స్పోర్ట్స్ విషయాల్లో వాటిలోని కాకినాడ పోర్ట్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చి ఉన్నది. చిన్న చిన్న కలంకాలు అంటినప్పటికీ కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం కాలంలో అంటుకున్నట్టు కలంకాలు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది ఈ బీచ్, ఈ పోర్టులు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ కాకినాడ బీచ్ దినదిన అభివృద్ధి చేసుకుంటూ రేపు త్వరలో ఈట్ షీట్ స్టార్ట్ అవబోతూ ఉంది. అట్లాగే కూడా యొక్క సౌజన్యంతో రేపు అంబ్రెల్లాలు వస్తాయి, కుర్చీలు వస్తాయి, రకరకాల
గోవా తరహా స్టైల్లో ఈ బీచ్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక మంచి ఆలోచన. అంటే ఏది ఓవర్ నైట్ అవ్వదు, కానీ ఒకటి ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం చేసుకుంటా దీన్ని సర్వసుందరంగా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అట్లా మటుకు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు కూడా మా పరిశ్రమల వాళ్ళు కూడా ఇందులో ఖచ్చితంగా తలకో చేయాల వేసి ఖచ్చితంగా ఈ బీచ్ని అభివృద్ధి పరచడంలో కానీ శుభ్రంగా ఉంచడంలో కానీ అందరూ వస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.